విజయ్కు 144 మంది సభ్యుల మద్దతు లభించింది. విజయ్కు వ్యతిరేకంగా ఓటు వేసిన వారు 22 మంది సభ్యులు. సో నాపై నమ్మకం ఉంచి గెలిచిన వాళ్ళందరూ మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటున్నారు. విజయ్ బల పరీక్షలో నెగ్గినందుకు అలాగే మద్దతు తెలిపిన వాళ్ళందరికీ కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తీర్మానத்தை ஆதரித்தோர் 144. தீர்மானத்தை எதிர்த்தோர் 22, நடுநிலை வகித்தோர் 5. தீர்மானத்தை ஆதரித்தோர் அதிகமாக இருப்பதால் மாண்புமிகு முதலமைச்சர் அவர்களின் தீர்மானம் நிறைவேறியது, வெற்றி பெற்றது. மாண்புமிகு முதலமைச்சர் அவர்களின் தீர்மானம் வெற்றி பெற்றது என பேரவைக்கு அறிவிக்கிறேன். విజయ్కు 144 మంది సభ్యులు మద్దతిచ్చారు. విజయం సాధించారు. అసెంబ్లీలో కూడా విజయ్కు వ్యతిరేకంగా ఓటు వేసిన వారు 22 మంది సభ్యులు. తనకు అనుకూలంగా ఓటు వేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పారు విజయ్. సో టీవీకేకు కాంగ్రెస్, లెఫ్ట్ వీసీకే, ఐయుఎంఎల్ మద్దతు ఉంది. టీవీకేకు మద్దతు తెలిపిన వాళ్లలో అన్నాడీఎంకే, రెబల్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. సో 5 సభ్యులు మాత్రం తటస్థంగా ఉన్నారు. సో విజయం సాధించారు. బల పరీక్షలో నెగ్గారు. ప్రస్తుతం విజయ్ నెగ్గిన తరువాత అందరికీ ధన్యవాదాలు చెప్పారు. మాది బలహీన వర్గాల ప్రభుత్వం అన్నారు సీఎం విజయ్. అన్ని వర్గాలకు మాపై నమ్మకం ఉంది అని మరోసారి చెప్పారు.